హలో, సేల్ ఇన్వాయిస్లో మొబైల్ నెంబర్ ద్వారా సేల్ ఇన్వాయిస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ ఇన్వెంటరీ క్లిక్ చేయండి. సేల్స్ ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది కదా, ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో మనకి గెట్ ప్రీవియస్ బిల్ ఐటమ్స్ సెల్ నెంబర్ అని అడుగుతుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు ఫోన్ నెంబర్ మీరు టైప్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. సో ఆ ఫోన్ నెంబర్ మీద 2 టైమ్స్ అనేది బిల్లు జనరేట్ అయింది. సో మనకి వీళ్ళు లేటెస్ట్ది ఏదన్నా కావాలి అని అనుకుంటే, లేదు ఓల్డ్ది కావాలనుకుంటే మనం చెక్ చేసుకుంటాం డేట్ని బట్టి. కన్ఫర్మ్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆ బిల్లులో ఉన్న ఐటమ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇన్ కేస్ మనకి ఇది కరెక్టా కాదా అని పేషెంట్ని అడిగేసి మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. ఓకే అని అన్నారనుకోండి, ఇక్కడ డూ బిల్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. బిల్ జనరేట్ అవుతుంది. సో ఒకే ఐటమ్ 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇది ఏంటి అని అంటే, ఒక బ్యాచ్లో ఒకటి ఉంటుంది, ఇంకో బ్యాచ్ మారినప్పుడు ఇంకో బ్యాచ్లోకి వచ్చి ఉంటుంది, అందుకు 2 టైమ్స్ తీసుకుంటుంది, అందువల్ల అడుగుతుంది. ఇది సేమ్ ఆప్షన్ వీళ్ళు 15 డేస్ 1 మంత్ కోర్స్ తీసుకున్న వాళ్ళు 15 డేస్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. ఆఫ్టర్ 15 డేస్ తర్వాత జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ క్లిక్ చేయగానే టోటల్గా ఐటమ్స్ అనేవి వస్తాయి. బిల్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకో రకంగా రెగ్యులర్గా పేషెంట్స్ ఉంటారు, రెగ్యులర్ పేషెంట్స్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళ మీద ఏమైతే తీసుకొని వెళ్ళారో సింగిల్ క్లిక్ మీద బిల్ అనేది ఇవ్వచ్చు. సేవ్ అని క్లిక్ చేయగానే బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. క్యాష్ ఇచ్చారా, ఫోన్పే చేశారా అనేది చెక్ చేసేసుకుంటాం. ప్రింట్ కావాలంటే ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదు వాట్సాప్కి వాళ్ళకి పీడిఎఫ్ పంపాలి అని అనుకుంటే ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేసేసి ప్రింట్ అనివ్వండి. ఈ నెంబర్కి వాట్సాప్ వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ.